యాంకర్ స్వేచ్ఛపై పూర్ణచంద్రరావు భార్య స్వప్న షాకింగ్ కామెంట్స్ చేశారు. పూర్ణచంద్ర ద్వారానే స్వేచ్ఛ తనకు పరిచయం అయిందన్నారు స్వప్న. వారిద్దరి మధ్య సంబంధం గురించి తెలిసాక పూర్ణను వదిలేశారన్నారు స్వప్న. పూర్ణచంద్రపై స్వేచ్ఛ కూతురు అరణ్య చేస్తున్న ఆరోపణలు అసత్యమన్నారు. అరణ్యను పూర్ణచంద్రరావు సొంత కూతురిలా చూసుకున్నాడని చెప్పారు. స్వేచ్ఛ తనను కూడా మానసికంగా టార్చర్ చేశారని చెప్పారు. స్వేచ్ఛ తనను బ్లాక్మెయిల్ చేసిందన్నారు. తన భర్త నిర్దోషి అని చెప్పారు స్వప్న. రిలేషన్ ఉందని నాకు అసలు తెలియదు. ఈ రిలేషన్ గురించి కూడా నాకు తెలిసింది స్వేచ్ఛ ద్వారానే. తను నాకు ఫోటో పెట్టడం ద్వారా తెలిసింది. నేను పూర్ణని అడిగాను ఏంటిది అని చెప్పేసి అడిగితే చెప్పాడు. చెప్పినాక నాకు ఆయనకి గొడవలు స్టార్ట్ అయింది. అక్కడ నాకు ఇంకా తెలిసింది ఏంటంటే అక్కడ కూడా తనతో గొడవలు ఉంటున్నాయి అని చెప్పేసి అంటే ఇంకా నేను ఆయన ఎందుకు ప్రెషరైజ్ చేయాలి అని చెప్పేసి నేను ఆయనను వదిలేశాను. నేను మీడియా ముందుకు ఎందుకు వచ్చానంటే ఇప్పుడు స్వేచ్ఛ కూతురు అరణ్య మా ఆయన మీద నిందలు వేస్తుంది. ఆ నిందలు నేను చూసి తట్టుకోలేక నేను వచ్చాను బయటికి. నా పిల్లలతో పాటే అరణ్యను కూడా సరి సమానంగా చూసుకున్నాడు పూర్ణ. చూసుకున్నాడు, తనకి స్కూల్లో జాయిన్ చేశాడు, ఫీజులు కట్టాడు. నా పిల్లలకి బట్టలు తీసుకున్నప్పుడు ఆయన కూడా తీసుకునేవాడంట. నేను నీ కన్న తండ్రి కూడా వదిలేసి వెళ్ళిపోయిండు. వెళ్ళిపోతే కూడా పూర్ణ ఆ స్థానం తీసుకున్నాడు. కన్న తండ్రి కన్నా ఎక్కువనే చూసుకున్నాడు. నా కూతురుని ఎలా అయితే చూసుకున్నాడో నిన్ను కూడా అలానే చూసుకున్నాడు అరణ్య. కానీ నువ్వు ఇలాంటి నిందలు వేయడం కరెక్ట్ కాదు. ఇంకా స్వేచ్ఛ కూడా చాలా నన్ను టార్చర్ పెట్టింది. ఈ విషయం తెలిసినాక కూడా నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోతే నన్ను పూర్ణ కాశీకి తీసుకెళ్ళాడు. కానీ మైండ్ రిఫ్రెష్మెంట్ కోసం తీసుకెళ్తే అక్కడ కూడా ఫోన్ చేసి సతాయించింది. ఎందుకు తీసుకెళ్తున్నావు, ఆమె ఎవరని చెప్పేసి నువ్వు తీసుకెళ్తున్నావని సతాయించింది. ఆయన ఫోన్ లిఫ్ట్ చేయకపోతే నా ఫోన్కి చేసి సతాయించింది. అసలు ఎక్కడికి తీసుకెళ్ళినా, ఫంక్షన్కి వెళ్ళినా, ఎక్కడున్నా కూడా నువ్వెందుకు ఆమెతో ఉంటున్నావు, నా దగ్గరకు వచ్చేసాయి అని చెప్పేసి చాలా బ్లాక్మెయిల్ చేసింది. రైట్, యాంకర్ స్వేచ్ఛపై పూర్ణచంద్రరావు భార్య స్వప్న చేసిన షాకింగ్ కామెంట్స్ చూసాం. పూర్ణచంద్ర ద్వారానే స్వేచ్ఛ తనకు పరిచయం అయిందన్నారు స్వప్న. వారిద్దరి మధ్య సంబంధం గురించి తెలిసాక పూర్ణను వదిలేశానని అంటున్నారు ఆమె. పూర్ణచంద్రపై స్వేచ్ఛ కూతురు అరణ్య చేస్తున్న ఆరోపణలు మాత్రం అసత్యం అనేది మాట్లాడుతున్నారు స్వప్న. అరణ్యను తన కూతురుతో పాటుగా సొంత కూతురులా పూర్ణ చూసుకున్నారని, తన స్కూల్ ఫీజులు తానే కట్టేవారని, తన కూతురికి ఎప్పుడు ఏది కొన్నా తనతో పాటుగా అరణ్యకు కూడా కొనేవాడు అంటూ పూర్ణచంద్రరావు భార్య స్వప్న ప్రస్తుతం తెరపైకి వచ్చి ఆమె చెబుతూ ఉన్నారు. ఆమె మాట్లాడుతున్నది కూడా ఇప్పుడు చూసాం మనం. స్వేచ్ఛ తనను బ్లాక్మెయిల్ చేసిందని కూడా అన్నారు ఆమె. తన భర్త నిర్దోషి అని చెబుతున్నారు స్వప్న. అయితే తనను తాను కాపాడుకోవడానికే పూర్ణచంద్ర తన కూతురు స్వేచ్ఛపై ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మృతురాలి తండ్రి. మీడియాకు తప్పుడు సమాచారం ఇస్తున్నారని చెబుతున్న స్వేచ్ఛ తండ్రి శంకర్తో మా ప్రతినిధి రవిచంద్ర మాట్లాడారు. యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసు అనేక మలుపులు తిరుగుతుంది. ఈ హత్యకు కారణం పూర్ణచంద్ర అనే వ్యక్తే కారణం అంటూ స్వేచ్ఛ తండ్రి చెప్తున్నారు. అసలు ఆయనను కూడా విచారణ చేపడుతున్నారు. అయితే ఆయన ఆరోపణలు చేశారు. మీ పెంపకం కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. ఏ విధంగా చూస్తున్నారు? తనను తాను ఈ కేసు నుండి రక్షించుకోవడానికి కొరకు, ఎదుటి వాళ్ళ మీద ఆరోపణలు చేసి రక్షించుకోవడానికి కొరకు ఉద్దేశపూర్వకంగా అన్ని అవాస్తవాలు పేర్కొంటూ మీడియాకు లెటర్ను రిలీజ్ చేశాడు. తల్లిదండ్రులతో ఉండలేక ఆమె సపరేట్గా ఉంటుంది అనేది మన లేఖలో పేర్కొన్నాడు. ఇది కరోనా ఉన్నది, మరి నేను డైలీ డ్యూటీకి పోయేస్తా, నేను మీతో ఉంటినట్టు మళ్ళా వచ్చే అవకాశం ఉంటుంది అనేది ఆ కూతురు మాతో చెప్పి నేను సపరేట్గా ఉంటున్నానని చెప్పి వెళ్ళి రూమ్ తీసుకున్నది. కానీ వాస్తవానికి ఏంటంటే వెళ్ళి రూమ్ తీసుకున్నది వాడితో కలిసి ఉండడానికి కొరకే వెళ్ళి రూమ్ తీసుకున్నది. దాంట్లో డౌట్ ఏం అవసరం లేదు. కానీ ఏదో మాతోని వేధింపులతోని పోయినది కాదు. పాపను నేనే స్కూల్లో జాయిన్ చేసినా, నేనే మొత్తం చూసుకుంటున్నాను అని అన్నాడు. స్కూల్లో వాడు జాయిన్ చేయలేదు, వాడు చూడలేదు. 7th క్లాస్ వరకు పాప మా దగ్గరే ఉన్నది. సంవత్సరాల క్రితము వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. ఫీజులు కూడా నేను కట్టేవాడిని, మా కూతురు కట్టేది.
వీడు పెట్టింది ఏమీ లేదు, అది అవాస్తవం. 8th క్లాస్లో మా కూతురు నా దగ్గరే ఉంచుకుంటున్నాను తీసుకెళ్ళిన తర్వాత ఏంటంటే 4 నెలల లోపలనే వాడి నేచర్ అంతా మా పాప గ్రహించేసింది. ఆ మనవరాలు 4 నెలల్లో చెప్పేసింది, తాతయ్య వాడు చాలా దుర్మార్గుడు, వాడు మంచోడు కాదు, వాడు జాగ్రత్తగా ఉండాలని మాకే వచ్చి చెప్పింది. పాప ఉన్నప్పుడు వాడు తొడల మీద పడుకునేవాడు, తొడల మీద పడుకుంటుండట. ఆమె వద్దు అనేది జరిపేస్తుండేట. ఆమె కూర్చొని హోంవర్క్ రాసుకుంటే దగ్గరికి కూర్చొని వంగి బాడీని చూసేవాడు. అట్లా చూస్తుండనేసేసి మళ్ళీ ఇట్లా అద్దం పెట్టుకొని ఉంటుండేనట. మళ్ళీ పడుకున్న తర్వాత వాళ్ళ అమ్మ పక్క నీవే పడుకుంటే వాడు అటు పడుకుంటుంటే వాళ్ళ అమ్మ మీదకి వెళ్ళి పాప మీదకి చేతులు వేసేవాడట. ఇట్లా దుర్మార్గంగా వాడు చాలా ప్రవర్తిస్తే పాపం మాకు చెప్పుకుంటా ఏడ్చేది. స్వేచ్ఛ పూర్ణచంద్ర కూడా దుర్గమ్మ టెంపుల్లో పెళ్లి చేసుకున్నట్టు మంగళసూత్రంతో ఉన్న ఫోటోలు కూడా ఉన్నాయి. వాస్తవం. విజయవాడ వెళ్ళి పెళ్లి చేసుకున్నాం అన్నట్టు మాకు చెప్పలేదు. వాడు కూడా ఏంటంటే చేసుకున్నామని చెప్పడానికి వాడు ఏంటంటే వాడికి ఏమున్నదంటే వాడికి అంబిషన్, నేను ఎమ్మెల్యేని కావాలా, ఇంకా కోట్లు సంపాదించాలా అనేది వాడికి ఆ కోరిక ఉన్నది, డిజైర్ ఉన్నది వాడికి. అది ఇప్పుడు రెండో పెళ్లి చేసుకున్నట్టుకి ఇట్లా సమాజానికి తెలిస్తే అది ఇల్లీగల్ కదా, సమాజం ఒప్పుకోదు. వాడి క్యారియర్ దెబ్బతింటుంది. ఆ క్యారియర్ దెబ్బతింటకుండా ఉండడానికి కొరకు దాన్ని చేసుకున్నాడు. వాస్తవం చేసుకున్న దాన్ని అట్లనే కప్పిపెట్టి ఉంచినారు. మొన్న 26 నాడు మా కూతురే ఫోన్ చేసి, నాన్న ఇక మేము ఉండలేము, మేము విడిపోతున్నాము, పోయొచ్చినాక ఇది మేము విడిపోతున్నాము, నువ్వు రా, నాన్న నువ్వు వచ్చి మాట్లాడాలా అని అంటే, సరేనమ్మా వస్తానని చెప్పాను. ఊరిని అప్పుడే మొదలుపెట్టిండు. మేము 5 సంవత్సరాల నుంచి కలిసి ఉంటున్నాము. ఈ టైంలో ఏంటంటే మధ్యలో గొడవలు అవుతున్నాయి. ఇక ఈ గొడవలతో కూడా మేము వేగలేకపోతున్నాము. నేను తను కలిసి ఉండడంతో నాకు ఇంట్లో కూడా ఒత్తిడి పెరిగింది. నా భార్య వాళ్ళు కూడా ఇబ్బంది పెడుతున్నారు. నా భార్య అక్కడ వచ్చి నన్ను కొట్టినా కూడా నేను భరించుకున్నా. తర్వాత ఏంటంటే ఆమె మా ఇద్దరు ఫోటోలు ఇన్స్టాగ్రామ్లో పెట్టింది. అది పెట్టడంతో మొత్తం నాకు 100 కాల్స్ వచ్చినాయి. మా బంధువుల నుండి మాకు కూడా కాల్స్ వచ్చినాయి. ఏమరా నువ్వు ఇంకో పెళ్లి చేసుకున్నావా అని అంటున్నారు. ఇది చెప్పిన తర్వాత ఇక నేనన్నా వాడిని, ఏమరా నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నావు, వాడు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఆమెను, మొదట ఆమెను. 2 పిల్లలు, నువ్వు నీ పిల్లల్ని భార్యను సుఖపెట్టకుండా నువ్వు ఎంత బయట వ్యవహారాలు ఏంటిరా నీకు అని నేను చెప్పాను. నువ్వు ఒక్కలో కాదు, నువ్వు ఇటువంటి ఎంతమంది జీవితాలు నాశనం చేస్తావురా అమ్మాయిలు. వేరే చాలా ఉన్నాయి వాడికి. వాడి చరిత్ర అంతా తీసిన వాడు ఏంటంటే స్త్రీలోనుడు. వాడికి నచ్చిన అమ్మాయిని వాడికి డబ్బు సంపాదించిండు. ఆ డబ్బు కూడా ఏంటంటే ఇన్వెస్టిగేషన్ చేసేది అక్రమం సంపాదించిన డబ్బు అని కూడా బయటపడుతుంది. 27th మార్నింగే పాప స్కూల్కి వెళ్ళిన తర్వాత ఆమె డ్యూటీకి పోతుందని చెప్పిందంట పాపతోని. ఇక పాప మళ్ళీ స్కూల్ కాగానే, తాతయ్య నువ్వే తీసుకురా నన్ను స్కూల్ నుండి, స్కూల్కు నేనే పోయి పాపని తీసుకొచ్చి ఇక్కడ దింపిన. మేము వెంటనే ఇంటికి వెళ్ళితే మా బిడ్డ బతికేది, చచ్చేది కాదు. కానీ ఇక పాప నాకు మెటీరియల్స్ కావాలన్నది కదా అని కొనుక్కొని పోయే వరకు 8 అయింది. ఆత్మహత్య చేసుకోవడానికి వాడు ప్రేరేపించినట్టు. తర్వాత ఈ మా కూతురు చనిపోవటానికి అది హ్యాంగింగ్ కూడా మాకు డౌట్ వస్తున్నది. హ్యాంగింగ్ ఉంటే ఏంటంటే శవము కిందికి వేలాడుతుంది. కానీ మేము పోయే వరకు శవము కాళ్ళు చేతులు ఇట్లా కాళ్ళు వంకర పోయినాయి, చేతులు కాళ్ళు కూడా మొత్తం వంకర ఉన్నాయి. అవి అసలు నిలబడితే కాళ్ళు అందుతాయి, ఫ్యాన్ నుండి నిలబడితే కాళ్ళు అందుతాయి. అటువంటి పరిస్థితుల్లో ఎట్లా చచ్చింది మరి? వీడేమన్నా చేసి ఉంటాడా? పోలీసు దాన్ని ఖచ్చితంగా ఏది సిబిఐ సిఐడికి ఇచ్చేసి ఇన్వెస్టిగేషన్ చేసి వాస్తవాలు నిగ్గు తేల్చాలనేదే నేను డిమాండ్ చేస్తున్నాను. గతంలో పూర్ణచంద్రకి వేరే మహిళలతో కూడా ఎలాంటి వివాహేతర సంబంధాలు ఉన్నాయి, దీని మీద పూర్తి విచారణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని డిమాండ్ చేస్తున్నారు శంకరన్న. కెమెరా పర్సన్ చందుతో రవిచంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్.